మీ వాడు రెడీగా ఉన్నాడా? ఉన్నాడన్నా. రే, సార్ చెప్పింది విన్నావుగా, సాయంత్రంలో పని జరిగిపోవాలి, గుర్తుపెట్టుకో. రే ఏంట్రా ఇంత లేటు? నీకేంట్రా చెట్టు కింద ప్రశాంతంగా ఉన్నావు? రే నువ్వు ఆగురా. అయితే గాని ఇందాక సరుకు తెచ్చిరా. తీరే రే 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 తీరా రే దబ్బు తీరే తీరే మయగాని తీరా రే తీస్తా ఆగురా. నీ అబ్బాయి ఇంకోటి చేయరా రే, ఇంకోటి చేయరా. లేట్ ఏంద్రా? ఒకరు చెయ్యి. నీ బతికెప్పుడు లేట్ ఏంట్రా? రే మీరు ఆగండిరా, వాడిని టెన్షన్ పెట్టకండి, వాడు చేస్తాడు. రే నాకు చేయడం రాదురా, చేసుకోండి మీరే చేసుకోండి. అందుకేరా ఆడంగా ఒప్పుకో. చేతగానే నన్ను ఒప్పుకోరా, అప్పుడు నేనే చేస్తారా. ఇచ్చిన కొడక అన్ని మూసుకొని చేయి. ఎవర్రా ఆడంగా నా కొడుకు? ఇంకోవర్రా, నువ్వే ఆడంగా నా కొడుకువి. రే ఉమా, వాడితో ఏంట్రా పంచాయతీ? నువ్వు గాని అదిగో నిన్ను ఉమ్మాని పిలిచాడు, ఆడదాని పేరు పెట్టుకున్నావు, ఇప్పటికైనా ఒప్పుకో. ఏయ్ ఏంట్రా మీరు అవ్వండి. ఏ ఉమా నువ్వు గాని. ఏంట్రా కానిచ్చేది? ఇష్టం వచ్చినట్టు అంటే ఎవడెందుకు పడతాడురా? రే ఉమా. రే నువ్వు మానడం పని చేయరా, నేనెందుకు పడాలిరా? నా బొచ్చు కూడా పడను. ఫ్రెండే కదరా, మన ఫ్రెండే కదా, అంటేనని బయటోడు వచ్చామని అన్నాడా? అయినా బయటోడు అంటే నేను కాదు, ఫస్ట్ నవీన్ గాడే ఆగాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పిచ్చి కుక్కని ఎవరైనా కొడతా నా కొడక. ఏంద్రా దొక్కుతా నా కొడక? నా ఏం బీకరా, నా బొచ్చు కూడా బీకరావు. నువ్వు మాట్లాడవేంద్రా? వాడు చెప్తున్నాయింద్రా, వాడేం బిక్తా నువ్వేం బిక్తావురా?
ఏంద్రా ఈ పంచాయతీ? నీ అమ్మ ఆగుర్రా. ఏంద్రా మీ లొల్లి? అరే సతీష్, ఏంద్రా ఇలా గొడవ? ఆపండ్రా. ఈ పంచాయతీ ఇప్పుడు ఆపలేదనుకో నేనేం చేస్తున్నా నాకే తెలియదు. ఒక్కొక్కరిని నరిగి పువ్వు పెడతా కొడకల్లా. ఏ నవీన్, నువ్వు మూసుకొని కూర్చో. ఏంద్రా వాడు అడిపోయిండు, వీడేమో ఇడిపోయిండు. మన ఇద్దరు పని లేకున్నావారా? ఇక నీకు వచ్చిన మనం ఏం మనసుగా ఇల్లు అయినా ఈ మధ్య వాడేం చేస్తుండో తెలుస్తలేదు, వీడేం చేస్తుండో తెలుస్తలేదు. ఇంత సీక్రెట్ ఏం చేస్తుండో తెలుస్తలేదు నాయన. అరే నవీన్, రమ్మన్నావు వచ్చిన. ఏంట్రా సంగతి? ఉమేష్ అని పిలిచినావా? లేదురా, పిలవలేదు. అరే నవీన్, నీకు ఒక విషయం చెప్పాలిరా. నీ అబ్బా, ఇప్పటికి 30 సార్లు చెప్పినావు. ఆ విషయం చెప్పు ఫస్ట్. అది సతీష్ గారి చెల్లని లవ్ చేస్తున్నారా? అమ్మో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? నేను నిజంగానే లవ్ చేసుకుంటున్నారా? అవునరా, నిజమేరా. మరి తను కూడా. ఏంట్రా నాయన సడన్ గా సాగిచ్చి నాకు. నేను వెళ్ళాలి. అప్పుడేనా కాసేపు ఉండొచ్చు? అప్పుడా ఏంటి, నేను వచ్చి 1 అవర్ అవుతుంది. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం లేదు, అన్నయ్య కాల్ చేశాడేమో, భయం వేసింది. వెళ్దాం పదా, ప్లీజ్ వెళ్దాం పదా. నేనున్నా కదా, డోంట్ వర్రీ. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి. ఓ షిట్, అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను వెళ్తున్నా. బాయ్. అను అను వెళ్తున్నా. ఇట్లా కాదురా, ఇట్లా కాదురా. అట్లయితే అంటే నేను నువ్వు చెప్పేది ఎప్పటికైనా నమ్మ బుద్ధి కావట్లేదురా. ఇప్పటికైనా నమ్మరా? అయినా ఆ అమ్మాయి నిన్నెలా యాక్సెప్ట్ చేసిందిరా? ఫస్ట్ తనే ప్రపోజ్ చేసిందిరా. ఫస్ట్ లో నేను కూడా అంత పట్టించుకోలే, తర్వాతకి అలా అలా మొత్తానికి అనుకుంటున్నావు.
అందుకే నా నిన్న నుంచి మమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నావు అదేం లేదురా. మరి సర్లే కానీ ఈ విషయం సజిగానికి తెలుసా? వానికి ఇట్లా తెలిసిందనుకో వామ్మో. అదేరా నేను ఆలోచిస్తున్నా, వాడికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియట్లేదు. అసలు ఆడు పెద్ద సైకో నా కొడుకురా. ఉమ్, ఉమ్. అయినా ఈ మధ్య వాడును నువ్వు సరిగ్గా కలవట్లేదు. వాడు ఇష్టం వచ్చిన వాడుంటున్నావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు ఉంటున్నావు. కొంచెం జాగ్రత్తరా పని. ఇదంతా కాదురా బాయ్, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే నీ పరిస్థితి ఏంది? ఒకటే ఆప్షన్ రా, లేపకపోవడమే. అడ్డొస్తే ఎవ్వరిని చూడను. వీడు చేస్తట్టే ఉండు. నువ్వు చెప్పిన దానికి ఎన్ని బిల్లు తాగినా ఎక్కట్లేదురా. నిన్న భగవంతుడు కూడా కాపాలేరురా. రే వీడెందుకు రమ్మంటుండో ఏమో, వీనికి నిజంగా ఇట్లా తెలిసింది ఏంది? ఏంట్రా ఇంత ఎందుకు రమ్మన్నావు? ఫణిగాడు నా చెల్లి లవ్ చేసుకుంటున్నారా? నీకు తెలిసిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, అది నిజమా కాదా నా చెల్లిని కేఫ్ కూడా తీసుకొచ్చా. నా అనుమానం నిజం అయిపోయింది. వాళ్ళిద్దరిని చూశాక ఆ క్షణం అక్కడే నరికిపోతాననిపించింది. చెప్పు వాడికి దీనిలో తెలుసు. వద్దు వద్దని చెప్పు. ఫ్రెండ్ కదా అనుకుంటున్నా. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఒక్కటే ఆప్షన్, అడ్డొస్తే ఎవ్వరిని చూడను. రేయ్, ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకో. కానీ సతీష్ అరే, వీనికేమో ఇది తెలిసింది, వాడికేమో అట్లా అనుకున్నదిగా. నేను ఉన్నా అన్న విషయం నీకు గుర్తుందా? ఏంటి అలా ఉన్నావు, అంత కోపంగా ఉన్నావు? నిన్న నీకో విషయం చెప్పాలన్నా, గుర్తుందా? అవునా, చెప్పావా? అనుకున్నా ఈ మధ్యన ఏం చెప్పినా కానీ మీకు ఏం గుర్తుండట్లేదు. సరే ఏంటో చెప్పు. మా అన్నయ్యకి నీకేమైనా గొడవైందా? అదేం లేదు, ఎందుకు, ఏమైంది? ఎందుకో డౌట్ వచ్చి అడుగుతున్నా. నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? చెప్పు. మా అన్నయ్య నువ్వు ఏం పని చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు? ఏంది ఇలా అడుగుతుంది? అదేంటి ఇలా అడుగుతున్నావు? ఎందుకో డౌట్ వచ్చింది. అడగకూడదా? నేను 2 రోజులు దాకా కనపడను. అదేంటి, ఎక్కడికి వెళ్తున్నావు? సైకో నా కొడక, ఎంత పని చేసినవరా? నా కొడక, నా చెల్లి కావాలరా నీకు? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి లేకపోతుంటావురా? ఇప్పుడు లేకపోవరా నా కొడక? రే ఎంత పని చేసినవురా? ఏదైనా ఉంటే మాట్లాడుకొని సెట్ చేసుకుందాం అనుకున్నాం కదరా. రే పని లేవరా, రే ప్లీజ్ రా లేవరా. రే అప్పటికి మాయ చెప్తూనే ఉన్నారా. ఈ తాగుడు, ఈ సీడ తాగుడు, మైకోళ్ళు ఏం చేస్తున్నావు మనకే అర్థం కావట్లేదురా. ఏం బతుకులరా మరి. ఇంత డేంజర్ నా కొడుకు ఏంట్రా నువ్వు? హలో, మీరు కలవడమే లేదు. మనం వచ్చాక మాట్లాడుకుందాం. సరే. ఒరే సతీష్,
వాడిని మర్డర్ చేసావా? చెప్పు చెప్పు. ఓహో, తెలిసిపోయిందా? అది అది నేను కావాలని చేయలేదు, ఏదో మొత్తులో జరిగిపోయింది అంతే. మధ్యలోనా? మధ్యలోనైతే ఏదైనా చేసేసావా? వాడిని క్లోజ్ ఫ్రెండ్ రా. అయినా అలా ఎలా? వాడిని ఎందుకు చంపావో నాకు తెలుసురా. నాకు తెలుసు నిన్ను చంపేటోడు కూడా ఎవడో ఒకడు వస్తారా. ఆ రోజు నేను చూస్తా, నీ చావును చూస్తారా. వాడిని ఎందుకు చంపావో నాకు తెలుసురా. హలో, సతీష్, చెప్పినట్టుగానే పని పూర్తి చేసావు. నీలాంటోడు నాకు కావాలి. ఇప్పటి వరకు మనం కలవలేదు, ఇక మీద కలవబోతున్నాం. నీకు ఎంత కావాలో చెప్పు, నేను చూసుకుంటా. నువ్వు చేసే దందాకి ఎవడు అడ్డురాడు. నేను చేసేది ఎందుకు అడ్డొస్తాడా? వాడు వాడి బాబు ఎవ్వడు ఇచ్చింది కాదు. నేనేంటో ఇక ముందు చూపిస్తా. కలుద్దాం. వెళ్ళిన పని ఏమైంది? మనం అనుకున్నట్టే జరిగింది. పొద్దున టిఫిన్ చేయమన్నా చేసావా? ఇడ్లీ తిన్నా. ఈసారి దోశ కూడా తినాల్సి వస్తుంది, రెడీగా ఉండు. అలాగే. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది.